మీ పొలంలో భూసారం తగ్గిపోయిందా? ఎరువులు ఎంత వేసినా దిగుబడి రావటం లేదా? అయితే మీ పొలానికి కావాల్సింది రసాయనాలు కాదు, నల్ల బంగారం. అది మనకు అందుబాటులో ఉండే బొగ్గు లేదా బయోచర్. పంట వ్యర్థాలను కాల్చి తయారు చేసే ఈ బొగ్గు మట్టికి జీవం పోస్తుంది, నీటిని స్పాంజీలా పట్టి ఉంచుతుంది, ఎరువుల ఖర్చును సగానికి సగం తగ్గిస్తుంది. అసలు వ్యవసాయంలో బొగ్గు ఉపయోగాలు ఏంటి? దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి, దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఎంత ముఖ్యమో మన పూర్వీకులు వాడిన సహజ పద్ధతులు కూడా అంతే ముఖ్యం. అందులో ఒకటి బొగ్గు వినియోగం. దీన్నే ఇప్పుడు శాస్త్రీయంగా బయోచార్ అని పిలుస్తున్నారు. సాధారణంగా రైతులు పంట కోత తర్వాత మిగిలిన వ్యర్థాలను తగలబెట్టేస్తుంటారు. దీనివల్ల కాలుష్యం తప్ప లాభం ఉండదు. కానీ ఆ వ్యర్థాలను శాస్త్ర పద్ధతిలో కాల్చి బొగ్గుగా మార్చి పొలంలో వేస్తే అద్భుతాలు జరుగుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మట్టిలో కార్బన్ శాతాన్ని పెంచి భూమిని గుల్లగా మారుస్తుంది, నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ఇది రైతులకు వరం లాంటిది. బొగ్గులో కంటికి కనిపించని సన్నని రంధ్రాలు ఉంటాయి. ఇవి వర్షం పడినప్పుడు లేదా నీరు పెట్టినప్పుడు ఆ నీటిని పీల్చుకునే స్పాంజిలా పనిచేస్తాయి. ఎండాకాలంలో మొక్కలకు అవసరమైనప్పుడు ఆ నీటిని అందిస్తాయి. మనం వేసే యూరియా, డిఏపి వంటి ఎరువులు వర్షానికి కొట్టుకుపోకుండా ఈ బొగ్గు పట్టి ఉంచుతుంది. దీనివల్ల మొక్క వేర్లకు పోషకాలు నిరంతరం అందుతాయి. ఇది మట్టిలోని ఆమ్లగుణాన్ని తగ్గించి pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. మట్టిలో ఉండే వానపాములు, మిత్ర పురుగులు పెరగడానికి ఇది మంచి ఆవాసం కల్పిస్తుంది. పంట వ్యర్థాలను నేరుగా కాల్చడం వల్ల పొగ వచ్చి పర్యావరణం పాడవుతుంది. కానీ బయోచార్ పద్ధతిలో తక్కువ ఆక్సిజన్తో కాల్చడం వల్ల పొగ రాదు, పైగా విలువైన బొగ్గు తయారవుతుంది. ఈ బొగ్గును భూమిలో వేయడం వల్ల వాతావరణంలో కలవాల్సిన కార్బన్ డయాక్సైడ్ భూమిలోనే నిక్షిప్తమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి ఇది ఒక గొప్ప మార్గం. రైతులు దీన్ని ఎలా వాడుకోవాలంటే ఎకరాకు సుమారు 2 నుంచి 5 క్వింటాళ్ల బొగ్గు పొడిని పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టుతో కలిపి పొలంలో దుక్కి దున్నేటప్పుడు వేయాలి. బొగ్గును నేరుగా వేయకుండా గోమూత్రం లేదా జీవామృతంలో నానబెట్టి వేస్తే ఫలితం 10 ఉంటుంది. దీన్నే ఎన్సిర్డ్ బయోచార్ అంటారు. వరి, కూరగాయలు, పండ్ల తోటలు ఇలా అన్ని రకాల పంటలకు ఇది ఉపయోగపడుతుంది. అడుగు భాగంలో రంధ్రాలను చేసుకున్న ఒక ఇనుప డ్రమ్ము లోపల ఎండిన పంటల వ్యర్థాలను వేయాలి. సుమారు 20 నుంచి 25 సెంటీమీటర్ల వరకు వేయాలి. ముక్కలుగా చేసి ఎక్కడా ఖాళీ లేకుండా నింపాలి. మూత పెట్టి లోపలికి గాలి చొరబడకుండా బంకమట్టితో మూసివేయాలి. డ్రమ్ములోని ఉష్ణోగ్రత బయటకు పోకుండా కింది భాగంలోని రంధ్రాలను బంకమట్టితో మూసేయాలి. ఆ తర్వాత డ్రమ్మును పొయ్యి మీద పెట్టి మంటబెట్టాలి. డ్రమ్ముపై మూత పెట్టడం వల్ల ఆక్సిజన్ పరిమితంగా లభించి వ్యర్థాలు మండుతాయి. మూతకు పూసిన బంకమట్టి నుంచి నీలం రంగు గాలులు బయటకు వచ్చే వరకు మండించాలి. ఇంత ప్రాసెస్ చేయలేని వారు పొలంలోనే ఒక గుంత తీసి పంట వ్యర్థాలను కాల్చి బయోచార్ను తయారు చేసుకోవచ్చు. బొగ్గు వ్యర్థమే, కానీ వ్యవసాయంలో దానిని ఎంత అర్థవంతంగా మార్చుకోవచ్చో చూశారు. మీ పొలంలో మిగిలిన చెత్తను తగలబెట్టి కాలుష్యం చేసే బదులు దాన్ని ఇలా నల్ల బంగారంలా మార్చుకోండి. పెట్టుబడి తగ్గించుకోండి, సిరులు పండించండి. దీనికి సంబంధించిన సాంకేతిక సహాయం కోసం మీ దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రం అధికారులను సంప్రదించండి.